చింతలపూడి నియోజకవర్గంలో పడిగెత్తిన క్యాన్సర్ భూతంపైన యుద్ధం ప్రకటించింది 10 క్యాన్సర్ రోగుల కష్టాలు, ఇబ్బందులు, వ్యధలపైన వరుస కథనాలు ప్రసారం చేసింది. 10 కథనాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. మంత్రి సత్యకుమార్ క్యాన్సర్ సంగతి తేల్చాలని అధికారులను ఆదేశించగా DMHO క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. క్యాన్సర్ వ్యాధి ప్రబలడానికి కారణాలు విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో క్యాన్సర్ భూతం. భయం గుప్పిట్లో రాఘవాపురం, ఎండపల్లి గ్రామాలు. క్యాన్సర్ రోగుల వ్యధలపై 10 టీవీ వరుస కథనాలు. క్యాన్సర్ రోగుల కష్టాలు తెలియచేసిన 10 టీవీ. 10 టీవీ వరుస కథనాలతో కదిలిన అధికార యంత్రాంగం. క్యాన్సర్ బాధిత గ్రామాల్లో DMHO టీం పర్యటన. క్యాన్సర్ రోగుల వివరాలు సేకరించిన సర్కారు వైద్య బృందం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గాన్ని క్యాన్సర్ భూతం భయపెడుతోంది. రాఘవాపురం, ఎండపల్లిలో క్యాన్సర్ వ్యాధి మరణ శాసనం రాస్తోంది. క్యాన్సర్ బారిన పడి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు. చిన్నా లేదు, పెద్ద లేదు. 25 ఏళ్ల యువకుడి నుంచి వృద్ధుల వరకు అంతా క్యాన్సర్ మహమ్మారికి బలైపోతున్నారు. చేతికొచ్చిన కొడుకు, కుటుంబాన్ని పోషించే యజమాని, రేపో మాపో ఓ ఇంటివాడు కావలసిన యువకుడు, రిటైర్డ్ ఉద్యోగి, మనవలు మనవరాళ్లతో హాయిగా శేష జీవితం గడపాల్సిన అవ్వలు తాతలు, ఇలా అందరూ క్యాన్సర్ మహమ్మారికి బలైపోతున్నారు. ఈ క్యాన్సర్ బాధితుల కష్టాలపై 10 టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. చింతలపూడి నియోజకవర్గంలో క్యాన్సర్ భూతంపై 10 టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. క్యాన్సర్ మహమ్మారికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న వైనాన్ని బాహ్య ప్రపంచానికి చూపింది. క్యాన్సర్పై అవగాహన లేమి, లాస్ట్ స్టేజిలో వ్యాధి గుర్తింపు, సరైన ట్రీట్మెంట్ లేక క్యాన్సర్ రోగులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టింది. క్యాన్సర్ రోగుల దీనగాథలను రాష్ట్ర ప్రజలకు తెలియచెప్పింది. క్షేత్రస్థాయి పరిస్థితిని అందరికీ తెలిసేలా కథనాలు ప్రసారం చేసింది. 10 టీవీ వరుస కథనాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. 10 టీవీ కథనాలతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. 10 టీవీ కథనాలు తన దృష్టికి వచ్చాయని, కమిషనర్ను వెంటనే దీనిపై ఫోకస్ చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ఇప్పటికే కమిషనర్ చింతలపూడి క్యాన్సర్ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు వివరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ తీవ్రత అధికంగానే ఉందని, నివారణ కోసం చాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. తాను మంత్రిగా ఉచిత క్యాన్సర్ పరీక్షల ఫైల్ పైనే మొదటి సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు 18,000 మందికి అవగాహన కల్పిస్తున్నామని, నివారణ చర్యలపైన ఫోకస్ చేసినట్టు చెప్పారు మంత్రి సత్యకుమార్. క్యాన్సర్ తీవ్రత చాలా ఉంది. అందుకని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మొట్టమొదటిగా సంతకం పెట్టిన ఫైలు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే క్యాన్సర్లో మొత్తం క్యాన్సర్లో 70% క్యాన్సర్లు నివారించదగ్గవి. అందుకని నివారణ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. దానికోసం ఈ మ్యారథాన్స్ కానీ, హ్యాకథాన్స్ కానీ, లేదా క్యాన్సర్ సర్వైవర్స్తో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తూ, రెండోది ప్రజలు దగ్గరకు వచ్చేదాకా గుర్తించరు కాబట్టి ఇవాళ గ్రామం ప్రోయాక్టివ్గా మేమే 4 కోట్ల NCD 4.0లో 4,10,00,000 మంది టార్గెటెడ్ పాపులేషన్కి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి, అమ్మాయికి, అబ్బాయికి ఈ
ఓరల్ క్యాన్సర్. ఇది ఓరల్ క్యాన్సర్ ప్రధానంగా దాదాపు 30% దాకా ఓరల్ క్యాన్సర్ కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. రెండోది 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ చేస్తున్నాం, పరీక్షలు చేస్తున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాం. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ శోభ 10 కథనాలతో క్యాన్సర్ బాధిత గ్రామాలకు వెళ్లారు. తన మెడికల్ టీంతో ఎండపల్లి, రాఘవాపురం గ్రామాల్లో పర్యటించారు. క్యాన్సర్ రోగులతో మాట్లాడారు. ప్రస్తుతం గుర్తించబడినవి 8 క్యాన్సర్ కేసులు ఉన్నాయని, వారంతా రాఘవాపురం PHCలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. క్యాన్సర్పై అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉచిత ఆరోగ్య పరీక్షల కోసం స్వచ్ఛంద సంస్థలతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. సో ఈ రోజు నిన్న పబ్లిష్ అయిన న్యూస్ లో భాగంగా నేను ఈ రోజు కూడా మనకి ఎండపల్లి అండ్ రాఘవాపురం ఏరియాల్లో కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అంటే జరగబడ్డాయి. తర్వాత ఎండపల్లిలో కూడా పూర్తిగా సర్వే చేశారు. ఇక రానున్న 2-3 రోజుల్లో కూడా మొత్తం అంతా కూడా సర్వే చేసి తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న కేసుల కంటే ఇంకా వేరే కొత్త కేసులు ఏమన్నా కూడా రిపోర్ట్ అయినాయేమో చూసుకోవడం జరుగుతుంది. ఎండపల్లిలో చూసుకుంటే భాగంగాను ఒక్క యాక్టివ్ కేసే ఉంది. అలాగే రాఘవాపురం కేసులు చూసుకుంటే కూడా 3 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. 3 కేసుల్లో 2 అందుబాటులో మనకి లేరు, ఒకరు మాత్రం ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళు థ్రోట్ క్యాన్సర్ ఉన్నారు, ఒకళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నారు, ఒకరు సర్వైకల్ క్యాన్సర్ ఉన్నారు. పచ్చని ప్రకృతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాఘవాపురం, ఎండపల్లి గ్రామాలు క్యాన్సర్ రక్కసి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. రేపు ఎవరి వంతు వస్తుందోనన్న భయం రాఘవాపురంలో నెలకొంది. ఒకే వీధిలో 4-5 క్యాన్సర్ బాధితులు కనిపిస్తున్నారు అంటే ఇక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికార యంత్రాంగం కదలికతోనైనా తమ బాధలు తప్పాలని రోగులు భావిస్తున్నారు.